మింటో మార్లే సంస్కరణ వీటికి మింటో మార్లే సంస్కరణ అనే పేరు రావడానికి గల కారణం ఏంటంటే నాటి భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి లార్డ్ మార్లే, భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ మింటో, వీళ్ళిద్దరూ కలిసి ఈ చట్ట రూపకల్పనలో ఈ చట్టం యొక్క రూపకల్పనలో కీలక పాత్ర పోషించినారు కాబట్టి దీన్ని మింటో మార్లే సంస్కరణల చట్టంగా పేర్కొంటాము. వాస్తవానికి కౌన్సిల్ చట్టం 19 కౌన్సిల్ చట్టం, కానీ ఈ చట్ట రూపకల్పనకు కృషి చేసినటువంటి వారు ఎవరంటే ఆనాటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే మరియు భారతదేశ గవర్నర్ జనరల్గా చేస్తున్నటువంటి లార్డ్ మింటో ఇద్దరు కలిసి ఈ చట్ట రూపకల్పన కోసం కృషి చేసినందున వారి పేరుతోనే ఈ చట్టం ప్రసిద్ధి పొందినది. సో ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమిటంటే కేంద్ర శాసన శాఖను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా అసెంబ్లీ లేదా కౌన్సిల్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్యను కూడా 60కి పెంచడం జరిగింది. అంతేకాకుండా గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోపల మొదటిసారిగా ఒక భారతీయునికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఆ ప్రాతినిధ్యం పొందినటువంటి మొదటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పీ సిన్హా అనే వ్యక్తికి మొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయునికి ప్రాతినిధ్యం కల్పించినారు. 1861 కౌన్సిల్ చట్టాన్ని మొదలుకొని ఇప్పటి వరకు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు తప్ప ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించలేదు. కానీ 1909 మింటో మార్లే సంస్కరణ ద్వారా మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. అలా ప్రాతినిధ్యం పొందినటువంటి మొదటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అలాగే మన దేశంలో చాలా పరిమితమైనటువంటి ప్రాతిపదిక పైన ఓటు హక్కును ప్రవేశపెట్టినారు. చాలా పరిమితమైనటువంటి ప్రాతిపదిక పైన ఓటు హక్కును కల్పించడం జరిగింది. అలాగే ముస్లింలకు మతపరంగా ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేయడం జరిగింది. మత ప్రాతిపదికమైన ప్రత్యేక నియోజకవర్గాలు అంటే రిజర్వేషన్స్ ని కల్పించడం జరిగింది. దీనికి ఇలా కల్పించడానికి ప్రధాన కారకుడు లార్డ్ మింటో. కాబట్టి లార్డ్ మింటోను మన దేశంలో మత ప్రాతిపదిక నియోజకవర్గాలకు పితామహుడిగా వర్ణిస్తారు. భారతదేశంలో లార్డ్ మింటోను మత ప్రాతిపదిక పరమైన నియోజకవర్గాలకు పితామహుడిగా వర్ణిస్తాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు ఈ చట్టం ఏ సందర్భంలో తీసుకొచ్చారు అంటే ఒకవైపున భారత జాతీయ కాంగ్రెస్లో సూరత్ చీలిక వచ్చి అతివాదులు మితవాదులుగా చీలిపోయినారు. మితవాదులు సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భారత జాతీయోద్యమంలో ఒక ప్రధానమైన చీలిక డివైడ్ అండ్ రూల్ అనే పేరు మీద హిందువులు ముస్లింలను వేరు చేసే ప్రయత్నం చేసినారు. ఆ క్రమంలో ముస్లిం లీగ్ అనే సంస్థ స్థాపించబడింది. అందువలన వాళ్ళకు ప్రత్యేకమైన నియోజకవర్గాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ చట్టము ముఖ్యంగా ఈ పరిమితమైనటువంటి ఓటు హక్కు
వాస్తవానికి భారతీయులకు ఓటు హక్కు అంటే ఏదో తెలియదు. కానీ బ్రిటిష్ వాడు మొదటిసారిగా మన దేశంలో మనకు ఓటు హక్కు అంటే ఏమిటో, ఓటు హక్కు అనేది ఒక ప్రజాస్వామిక లక్షణం. ప్రజాస్వామిక లక్షణం అది ప్రజాస్వామిక లక్షణంగా ఎప్పుడు ఉంటుందంటే అందరికీ కల్పిస్తే అది ప్రజాస్వామిక లక్షణం, కొంతమందికే కల్పించినప్పుడు అది ప్రజాస్వామిక లక్షణం కాదు. అయినంత మాత్రాన ఓటు హక్కు అనేటటువంటి దాన్ని పూర్తిగా తీసివేయడానికి అవకాశం లేదు. కాబట్టి భారతదేశంలో మొదటిసారిగా భారతీయులకు ఓటు హక్కు అనే పద్ధతిని ప్రవేశపెట్టిన ఘట్టం బ్రిటిష్ వారికి దక్కుతుంది. అయితే ఇది పరిమిత ప్రాతిపదికన ఎందుకు చెప్పినామంటే, బాంబేలో ఒక 3 లక్షల మంది నివసించేటటువంటి ప్రాంతంలో కేవలం 14 మందికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. అంటే ఆ రోజులలోనే సంవత్సరానికి, అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలకు పూర్వం ఆ రోజులలోనే 3 లక్షల టర్నోవర్ ఉండాలి, ఆదాయం. ఆ రోజులలో 100 సంవత్సరాల క్రితం 3 లక్షల ఆదాయం టర్నోవర్ కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఆలోచించారు. యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లకు, మతాధిపతులకు, భూస్వాములకు, వ్యాపార వాణిజ్య వర్గాల్లో ఉండేటటువంటి వారికి కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. చాలా 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 పరిమిత ప్రాతిపదిక పైన ఓటు హక్కు కల్పించినారు. ఇకపోతే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు. ఇది అంటే ఈ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించే ఉద్దేశం ఏంటంటే, ముస్లింల మీద బ్రిటిష్ వారికి ఉండేటటువంటి అభిమానము లేకపోతే వాళ్ళ అభివృద్ధిని కాదు, హిందూ ముస్లింలు ఇద్దరిని వేరు చేయాలంటే ఇది ఒక మార్గంగా తీసుకొని ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించినారు. దీనిపైన లార్డ్ మార్లే బ్రిటిష్ పార్లమెంటులో వివరణ ఇచ్చినాడు అన్నమాట. వివరణ ఇచ్చేటప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే, భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలనే విష బీజాలు నాటినాము. భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలనే విష బీజాలు నాటినాము. ఇక పంటంత చేరుగా ఉంటుందో చూడాలి అన్న. అంటే భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల విష బీజాలు ఆల్రెడీ నాటినాము. ఇక దాని పంటంత చేరుగా ఉంటుందో చూడాలి. పంట చేదు మనకి ఎప్పుడు తెలిసిందంటే 1947లో స్వాతంత్రం వచ్చేటప్పుడు, భారతదేశం విడిపోయినప్పుడు, మత ప్రాతిపదిక మీద విడిపోయినప్పుడు పంట చేదేంటో మనకు అర్థమైంది. అంటే 40 సంవత్సరాల తర్వాత జరగబోయే మార్పును కూడా బ్రిటిష్ వాడు ముందుగానే ఊహించి భారతదేశాన్ని ఉన్నంత కాలం ఇక్కడ విభజించి పాలించినాడు. వెళ్ళేటప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ అండ్ డివైడ్ అండ్ ఫీల్డ్ అనమాట. వెళ్ళేటప్పుడు కూడా భారతదేశాన్ని విభజించే వెళ్ళటం జరిగింది. సో ఈ మత ప్రాతిపదికమైన నియోజకవర్గాలకు పితామహుడిగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ మింటో. నాటి భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి లార్డ్ మింటో దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించినాడు. కాబట్టి ఇతన్ని మత ప్రాతిపదిక నియోజకవర్గాలకు పితామహుడిగా వర్ణిస్తుంటాము. ఈ చట్టం భారతీయులకు ఎలాంటి సంతృప్తిని కలిగించలేదు. ఎవరైనా సరే ఈ చట్టం పట్ల అసంతృప్తితోనే ఉన్నారు. ఈ టైంలో అంటే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి సమయంలో కనీసం ముస్లింల నుంచి కూడా సరి అయినటువంటి ప్రతిస్పందన రాలేదు. తర్వాత కాలంలో దీని యొక్క ప్రభావం చూపింది తప్ప స్టార్టింగ్ లేదు. ఈ టైంలో మొహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్లోనే ఉన్నాడనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. పాకిస్తాన్ పితామహుడిగా పేర్కొనబడేటటువంటి మొహమ్మద్ అలీ జిన్నా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ చట్టం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి అతను ఆ టైంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోనే సభ్యుడిగా కొనసాగుతున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే, దీని తర్వాత 1911లో ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలు జరిగినవి. ఈ ముఖ్యమైనటువంటి అంశాలని మనం సంఘటనలు కానీ అంటే ఒక బిట్టు కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది బ్రిటిష్ వారు. భారతదేశ రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చినాడు? కలకత్తా నుంచి ఢిల్లీ. ఒకటి. రెండో విషయం ఏంటంటే బెంగాల్ విభజనను రద్దు చేసినారు.
1905లో బెంగాల్ని లార్డ్ కర్జన్ రెండుగా విభజించినాడు. లార్డ్ కర్జన్ విభజించినటువంటి విభజనను రద్దు చేసి ఒకటిగా చేసినటువంటి వ్యక్తి లార్డ్ హార్డింగ్. లార్డ్ హార్డింగ్ అనేటటువంటి వాడు భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కాలంలో భారతదేశం యొక్క రాజధాని కలకత్తానికి ఢిల్లీకి మార్చినారు. ఒకటి. రెండు, బెంగాల్ విభజనని రద్దు చేసినారు. ఈ రెండు మార్పులతో పాటు మనకు చారిత్రాత్మకంగా ఒక ఇంపార్టెంట్ అయిన సంఘటన ఏంటంటే 1911లో కలకత్తాలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జనగణమనను మొదటిసారిగా ఆలపించింది కూడా ఇక్కడే. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణమన ఈనాడు మనం జాతీయ గీతంగా వాడేటటువంటి దానిని మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ ఈ కలకత్తాలో జరిగినటువంటి సమావేశం సందర్భంగానే ఆలోచించడం జరిగింది. ఈ మూడు కూడా 1911 జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనగా పేర్కొనవచ్చును. దీని తర్వాత 1914 నుంచి 1918 వరకు ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం. అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి మనకు సంబంధం ఏమిటి అంటే, మొదటి ప్రపంచ యుద్ధ సందర్భంగా బ్రిటిష్ వారు మనకు ఒక హామీని ఇచ్చినారు. ఏమనంటే, మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత యుద్ధం పూర్తి కాగానే మీకు డొమినియన్ స్టేటస్తో కూడుకున్న డొమినియన్ స్టేటస్ అంటే అధినివేశ ప్రతిపత్తి, ఇంగ్లీషు తెలుగు. అధినివేశ ప్రతిపత్తి అంటే పాక్షిక స్వాతంత్రం. పాక్షిక స్వాతంత్రం అంటే పరిమితమైన అధికారాలు భారతీయులకు ఇవ్వడం అని అర్థం. అంటే ఒకటి డొమినియన్ స్టేటస్ అన్నా, అధినివేశ ప్రతిపత్తి అన్నా, పాక్షిక స్వాతంత్రం అన్నా, పరిమిత అధికారాలు బదిలీ అన్నా, ఈ నాలుగు కూడా ఒకటే. సో ఎందుకని బ్రిటిష్ వాడికి హామీ ఇస్తున్నారు అంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వారిని సమర్థించినట్లయితే, భారత సైనికులు బ్రిటన్ తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లయితే, యుద్ధంలో మీరంతా కూడా మా తరఫున యుద్ధం చేసినట్లయితే, యుద్ధం ముగియగానే మీకు ఈ పాక్షిక స్వాతంత్రం, పరిమిత అధికారాలతో కూడుకున్న స్వాతంత్రాన్ని మీకు బదిలీ చేస్తామని చెప్పి బ్రిటిష్ వాడు మనకు హామీని ఇచ్చినారు. ఈ హామీ ఇచ్చినప్పుడు మన వాళ్ళంతా దీన్ని నమ్మినారు కూడా. మహాత్మా గాంధీ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు మనం ఇప్పుడు ఈ టైంలో బ్రిటిష్ వారికి కష్టకాలంలో ఉన్నారు కాబట్టి మనం సహకరించాలని చెప్పి మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్ వారికి హృదయపూర్వకంగా మనం సమర్థించాల్సినట్టు, ఆర్టికల్గా మనం వాళ్ళని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విరుద్ధమిస్తే బ్రిటిష్ ప్రభుత్వం గాంధీకి కైజర్ హింద్ అనేటటువంటి బిరుదునిచ్చి సత్కరించినది. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్కు నైట్హుడ్ లేదా సాలా అనేటటువంటి బిరుదునిచ్చి కూడా సత్కరించడం జరిగింది. సరే, మన వాళ్ళంతా యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించినారు. కానీ ఇక్కడ బాలగంగాధర్ తిలక్, శ్రీమతి అనిత చంద్రులు 1916లో యుద్ధం జరుగుతున్న కాలంలోనే హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. హోమ్ రూల్ ఉద్యమం అంటే స్వయం పాలన ఉద్యమం అనేటటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది. అయితే యుద్ధం వచ్చింది. భారతీయులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బ్రిటిష్ వాడు ఇచ్చిన హామీ మేరకు భారతీయులకు ఏదో ఒక మేలు చేస్తారనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. కానీ దీనికి బదులుగా 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశానికి ఏదో మేలు చేస్తారని చెప్పి ఆశించినటువంటి, ఊహించినటువంటి భారత నాయకులకు ఈ చట్టం ఒక షాక్ ఇచ్చింది. ఎందుకని అంటే
ఈ చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతీయులు ఎట్టి పరిస్థితులలో కూడా విమర్శించకూడదు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు ఒకటి. రెండు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయకూడదు. మూడు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు ఎలాంటి మీటింగులు నిర్వహించరాదు. నాలుగు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో ఎలాంటి వార్తలు రాయకూడదు. ఐదు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు ధరించి తిరగకూడదు. ఈ 5 అంశాలతో కూడుకున్నటువంటి రౌలట్ చట్టం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు భారత ప్రజలకున్న వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం ఏదైతుందో అది కూడా లేకుండా జరిగింది. వాస్తవానికి భారతీయుల ఎక్స్పెక్టేషన్స్ ఏంటివి అంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాడు గెలుపొందినాడు కాబట్టి ఆ గెలుపొందినటువంటి ఉత్సాహంలో భారతీయుల యొక్క సమస్యలను అర్థం చేసుకొని కొన్ని కన్సెషన్స్, అంటే కొన్ని మంచి అంశాలు, అంటే భారత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి అంశాలను బదిలీ చేస్తారని చెప్పి ఆశించినారు. ఆశించడానికి కారణం ఉంది. ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడి 1,25,000 మంది భారత సైనికులు తమ ప్రాణాలను కోల్పోయినారు. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 1,25,000 మంది భారత సైనికుల యొక్క స్మృతి చిహ్నంగా నిర్మించింది ఇండియా గేట్. ఢిల్లీలో ఉండేటటువంటి ఇండియా గేట్ ఏదైతే ఉందో, అమరవీర్ జవాన్ ప్రతి 26 జనవరి 15 ఆగస్టున ఎర్రకోట వరకు ప్రదర్శన బయలుదేరేటటువంటి స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉన్నదో, ఇండియా గేట్ ఏదైతే ఉన్నదో, ఆ ఇండియా గేట్ అనేది మొదటి ప్రపంచ యుద్ధంలో అసూలు మార్చినటువంటి 125,000 మంది 1,25,000 మంది భారత సైనికుల యొక్క స్మృతి చిహ్నంగా నిర్మించబడింది. అందుకే అక్కడ మీకు అమరవీర్ జవాన్ అని చెప్పి ఇప్పుడు ఒక ప్లేన్ వెలుగుతుంది, అక్కడ ఒక గన్ ఉంటుంది, ఆ గన్ పైన సైనికులు ధరించేటటువంటి క్యాప్ ఏదైతే ఉంటుందో అని దానిపైన కప్పబడి ఉంటుంది. ఇది మన సైనికులకు ఎప్పుడు కూడా ఒక పూర్తిని కలిగించేటటువంటి అంశంగా పేర్కొంటాం. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం ఆశించడంలో తప్పులేదు. పైగా వాళ్ళు హామీ ఇచ్చినారు, దానికి అనుగుణంగానే భారత సైనికులు పోరాడినారు. కాబట్టి మనకి ఏదో మేలు చేస్తారని చెప్పి మనం అనుకుంటే బ్రిటిష్ వారు 1919లో రౌలట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రౌలట్ చట్టంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ తీవ్రంగా విమర్శిస్తూ అనేక చోట్ల ప్రదర్శనలు, అంటే విమర్శ చేస్తూ ప్రకటనలు చేయడం జరిగింది. ఈ ప్రకటన చేసినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో సత్యపాల్ కిషోర్ అనేటటువంటి జాతీయోద్యమ నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈ చట్టాన్ని, సత్యపాల్ కిషోర్ యొక్క అరెస్టుని, ఈ రెండింటిని నిరసిస్తూ ప్రజలంతా కూడా అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్వాలా బాగ్ అనేటటువంటి పార్కులో చాలా ప్రశాంతంగా సమావేశమై ఈ అంశం పైన చర్చిస్తుంటారు. ఆ జలియన్వాలా బాగ్ అనేది దాని చుట్టూ కూడా ఈ బిల్డింగ్ కంటే ఎత్తైనటువంటి గోడలు ఉంటుంది. చుట్టూ ఒక చిన్న ఇరుకైనటువంటి దారి ఉంటుంది. అక్కడి నుంచి తప్ప లోపలికి వెళ్ళడం కానీ బయటికి వెళ్ళడం కానీ సాధ్యం కాదు. అలాంటి చోటికి ఈ జనరల్ డయ్యర్ తన మరపిరంగులను తీసుకొచ్చి పెట్టి ముందస్తు హెచ్చరిక లేకుండానే విచక్షణ రహితంగా కాల్పులు జరపడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 876 మంది వరకు చనిపోయినారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధంలో మనం బ్రిటిష్ వారికి సహకరించిన దానికి మేలు చేయకపోగా భారత ప్రజలకు పెద్ద ఉపద్రవాన్ని కీడును తలపెట్టినారని చెప్పి చెప్పవచ్చు. భారత ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. జనరల్ డయ్యరు తన అధికారాన్ని, తన పదవిని దుర్వినియోగం చేసి భారత ప్రజల ప్రాణాలు తీసినారు. కాబట్టి ఇతన్ని బ్రిటిష్ ప్రభుత్వం శిక్షిస్తుంది అని చెప్పి ఎదురు చూస్తే జనరల్ డయ్యర్ని లండన్కి పిలిపించి, శబాష్, వెరీ గుడ్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య సంరక్షకుడు అనేటటువంటి బిరుదునిచ్చి ఒకసారి మరీ భుజం ధరించి మరి భారతదేశాన్ని పంపడం జరిగింది. ఇక దీని పట్ల అసంతృప్తి చెందినటువంటి ఒక వ్యక్తి జనరల్ డయ్యరు
ఈ పదవి విరమణ చేసి లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఓ రూమ్ కిరాయి తీసుకొని 7 సంవత్సరాలు రూమ్ కిరాయి తీసుకొని అక్కడ ఉండి జనరల్ డయ్యర్ని కాల్చి చంపడం జరిగింది. అతనే ఉద్ధమ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి, అతని పేరు మీద ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉద్ధమ్ సింగ్ నగర్ అనేటటువంటి జిల్లా పేరును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఈ సంఘటనలన్నీ కూడా అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో వారు మనల్ని మోసం చేసినటువంటి పద్ధతి, ఆ తర్వాత జలియన్వాలా బాగ్ దురంతం జరిగినటువంటి సంఘటన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వం అంటే భారత ప్రజల నుంచి వచ్చినటువంటి అసంతృప్తి, తీవ్ర వ్యతిరేకత, ఈ సంఘటనతో జరిగినటువంటి మానవ హోమం ఇవన్నీ కూడా భారతీయుల్లో చాలా తీవ్ర అసంతృప్తి తీసుకురావడానికి కారణమైనవి. అయితే ఈ టైంలో స్వాతంత్రోద్యమాన్ని నెక్స్ట్ భారత ప్రజలను కూడా సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతోనే 1919లో మాంటేగ్ కిల్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం అని ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మాంటేగ్ కిల్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం అన్నా లేక 1919 కౌన్సిల్ చట్టం అన్నా కూడా ఒకటే. 1919 కౌన్సిల్ చట్టము లేదా 1919 మాంటేగ్ కిల్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం, ఏదైనా ఒకటే. మాంటేగ్ అనేవాడు ఆనాడు లండన్లో ఉన్నటువంటి భారత రాజ్య కార్యదర్శి, కిల్స్ఫోర్డ్ అనేవాడు మన దేశంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్. వీరిద్దరూ కూడా ఈ చట్ట రూపకల్పనలో కీలక పాత్ర పోషించినారు. కాబట్టి దీనికి 1919 కౌన్సిల్ చట్టం అని సాధారణంగా చెప్పిన దీన్ని మాంటేగ్ కిల్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం అని కూడా పేర్కొంటారు. అయితే ఈ చట్టం భారతదేశంలో అనేక మార్పులు తీసుకురావడానికి కారణం. 1919 చట్టము బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలలో ఒక ముఖ్యమైనటువంటి చట్టంగా పేర్కొనవచ్చును. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క అభివృద్ధిలో, భారత రాజ్యాంగ రూపకల్పనలో ఈ చట్టం చాలా ఉపయోగపడింది. కాబట్టి ఈ చట్టం కీలకమైనదిగా పేర్కొంటారు. ఈ చట్టానికి ఒక ప్రవేశిక ఉంది. ఆ ప్రవేశికలో ఏమని రాస్తున్నారంటే, భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం లేక పరిపాలనను ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యంగా ప్రస్తావింపబడింది. 1919 చట్టం యొక్క ప్రవేశికలో రాసినటువంటి మొదటి సెంటెన్స్ ఏంటంటే, భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సెంటెన్స్ ఇది చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ 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 వస్తుంది. కాబట్టి ఈ బాధ్యతాయుతమైన పాలన అనే పదానికి చాలా అర్థం ఇమిడి ఉంది. అదేంటో తర్వాత కాలంలో దాన్ని విస్తారని తెలుసు. తర్వాత ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి ముఖ్యమైన మార్పు ఏంటంటే, కేంద్ర శాసన శాఖలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టినారు. అంటే ద్విసభా విధానం అంటే 2 సభల విధానం. ఎగువ సభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గాను, దిగువ సభని లెజిస్లేటివ్ అసెంబ్లీగా
పేర్కొంటూ దిశభా విధానాన్ని ఏర్పాటు చేసినారు. ఒకటి. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం యొక్క అధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి 47 అంశాలపై అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 50 అంశాలపై అధికారాలు కల్పించడం జరిగింది. మొదటిసారిగా ప్రభుత్వ అధికారాలని 2 జాబితాలను చేసి కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు? 47 అంశాలు, రాష్ట్ర జాబితాలో 50 అంశాలను పొందుపరుచున్నారు. అదేవిధంగా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం అనగా ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అధికారాలని 2 జాబితాలుగా విభజించినారు. ఒకటి రిజర్వ్డ్ జాబితా, రెండోది ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్ జాబితా మరియు ట్రాన్స్ఫర్డ్ జాబితానే 2 జాబితాలుగా విభజించడం జరిగింది. రిజర్వ్డ్ జాబితా అంటే ట్రాన్స్ఫర్డ్ నేను వివరిస్తాను. అలాగే 1909 చట్టం ద్వారా ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్స్ కల్పిస్తే ఈ చట్టం ద్వారా సిక్కులకు ప్రత్యేకమైన నియోజకవర్గాలని ఏర్పాటు చేస్తున్నారు. 1909 చట్టం ద్వారానేమో ముస్లింలకు కల్పించినారు, ఇక్కడనేమో సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రాలలో శాసనసభలను విస్తరించడం జరిగింది. అలాగే చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేటటువంటి ఒక మండలి ఏర్పాటు చేసినారు. లండన్లో భారత హై కమిషనర్ అనేటటువంటి ఒక పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆడిటర్ జనరల్ అనే పదవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేస్తూనే ఈ చట్టం చివరిలో ఇంకొక అంశం కూడా ప్రస్తావించున్నారు. ఈ చట్టం యొక్క అమలు తీరును పర్యవేక్షించడం కోసం 10 సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేకమైన కమిషన్ను ఏర్పాటు చేస్తామని కూడా ఈ చట్టంలోనే పేర్కొనడం జరిగింది. ఇవి మనం ఒక్కొక్క అంశాన్ని అంటే చర్చించాలి. దిశభా విధానం 2 సభలు, కేంద్ర శాఖలో 2 సభలు, ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, 2 లెజిస్లేటివ్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏ సభగా ఇది పనిచేస్తుంది? రాజ్యసభ. విషయం ఏంటంటే రాజ్యసభ అనేది హిందీ పదము, ఇప్పటికీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇవాళ కేంద్రంలో ఉన్న రాజ్యసభ ఏదైతే ఉన్నదో రాజ్యసభని ఇంగ్లీష్లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. దీన్ని 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. అవాళ ఇంగ్లీష్లో ఏ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది పేర్కొన్నారో ఇవాళ కూడా అదే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే పేరుతో పిలుస్తున్నాము. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో 60 మంది సభ్యులు ఉండేవారు. దీనికి ఫ్రెడరిక్ వైట్ అనేటటువంటి వాడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఫ్రెడరిక్ వైట్ అనేటటువంటి వాడిని. ఇక లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకరు మొత్తం సభ్యుల సంఖ్యను కలుపుకుంటే 145 మంది సభ్యులు ఉండేటటువంటి వారు. దీనికి అధ్యక్షుడిగా
విజే పటేల్ అనేటటువంటి ఆయనని ఎంపిక చేస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎంపిక చేయడం జరిగింది. దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మన దేశంలో ప్రస్తుతం భారత పార్లమెంట్ ఏదైతే ఉన్నదో ఈ భారత పార్లమెంటులో ఉభయ సభలు, రాజ్యసభ లోక్సభలు ఏవైతే ఉభయ సభలు ఉన్నాయో ఈ ఉభయ సభల ఏర్పాటు, రెండు సభల ఏర్పాటు అనే దానికి పునాదులు వేసినటువంటి చట్టం 1919 చట్టము. 1919 చట్టం ద్వారా వేసిన పునాదిని అనుసరించే ఆనాడు ఎగువ సభ అయినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గా పేరు పొందినటువంటి సభే ఈ రోజు కూడా అదే కొనసాగుతుంది. కాకుంటే హిందీలో రాజ్యసభ అనేటటువంటి పేరు పెట్టినాం తప్ప ఇప్పటికి కూడా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇంగ్లీష్ లో అదే పేరు పెడుతున్నాము. దిగువ సభ అయినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ కాలగతిలో హౌస్ ఆఫ్ పీపుల్ గాను, ఆ తర్వాత 1954లో లోక్సభ అనేటటువంటి నామకరణ చేయడం జరిగింది. సో భారత పార్లమెంట్ లో ఉన్న ఉభయ సభలు ద్విసభా విధానానికి పునాదులు వేసినటువంటి చట్టం 1919 చట్టము ఒకటి. రెండవది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన అనేది ఒక సమాఖ్య లక్షణం. ఒక సమాఖ్య ప్రభుత్వంలో మాత్రమే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన అధికారాల పంపిణీ చేస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కూడా ఒకే చోట కేంద్రీకరింపబడతాయి. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకరింపబడతాయి. సమాఖ్య ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన పంపిణీ చేస్తారు. ఫస్ట్ టైం బ్రిటిష్ వారు ప్రభుత్వ అధికారాలని రెండు జాబితాలను చేసి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనేటటువంటి రెండు జాబితాలను చేస్తూ 47 అంశాలపైన అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి, 50 అంశాలపైన అధికారాలను రాష్ట్రాలకు కేటాయించడం ద్వారా మన దేశంలో సమాఖ్య అనేటటువంటి భావనకు పునాదులు వేసిన చట్టంగా పేర్కొనవస్తున్నాం. డైరెక్ట్ గా సమాఖ్య ప్రభుత్వం అనేటటువంటి మాట చెప్పలేదు, కానీ సమాఖ్య లక్షణం ఉన్నది. సమాఖ్య లక్షణం ఉందని ఎందుకు అంటున్నామంటే సమాఖ్య ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల పంపిణీ. మీరు ఇప్పుడు కూడా అంటే ప్రస్తుత భారత రాజ్యాంగంలో కూడా 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన జరిపి జాబితాలు ఏర్పాటు చేసినాం. కేంద్రానికి 97 అంశాలపైన, రాష్ట్రాలకు 66 అంశాలపైన అధికారాలని కలిపి అంటే విభజిస్తూ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని చెప్పి రాజ్యాంగ ప్రకారమే అధికారాలను విభజన చేస్తూ సమాఖ్య లక్షణాన్ని అనుసరించినాం. ఇప్పుడు కూడా గమ్మత్ ఏంటంటే ఇప్పటికీ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం లేదు. ఈవెన్ మన సమాఖ్య లక్షణాన్ని అనుసరించినప్పటికీ మన రాజ్యాంగంలో సమాఖ్య అనేటటువంటి పదం ఎక్కడ కూడా లేదు. సమాఖ్య అనే పదానికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు యూనియన్ అనేటటువంటి పదాన్ని వాడినారు. కెనడాలో అమలులో ఉన్న యూనియన్ అనేటటువంటి పదాన్నే మనం సమాఖ్యకు బదులుగా వాడినాము. అంటే ఇప్పుడు భారతదేశంలో అనుసరిస్తున్న పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతికి 1919 చట్టంలోనే పునాది వేసినారని చెప్పవచ్చును. ఎందుకంటే ప్రభుత్వం యొక్క అధికారాలని కేంద్ర రాష్ట్రాల మధ్యన విభజన చేసినారు. కేంద్ర రాష్ట్రాల మధ్యన విభజన చేసేటటువంటి పద్ధతిని సమాఖ్య లక్షణంగా పేర్కొంటాము. ఆ సమాఖ్యకు అవసరమైన పునాదిని ఈ చట్టం వేసింది. రెండవది. ఇక మూడవ అంశం ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వం. బ్రిటిష్ వారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేస్తున్నారు. ప్రత్యేకమైన ప్రయోగం అని ఎందుకంటామంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని అంశాలపైన అధికారాలు కల్పించినారు? 50 అంశాలు. ఈ 50 అంశాలను కూడా వాడు ఏం చేశారంటే 28 అంశాలని రిజర్వ్ జాబితాలో చేర్చి 22 అంశాలని ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చినారు. 28 అంశాలేమో రిజర్వ్ జాబితాలో, 22 అంశాలు ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చినారు. చేర్చి ఈ 28 అంశాల పైన కూడా ఎవరికి అధికారం కల్పించినాడు అంటే బ్రిటిష్ గవర్నర్ ఎవరైతే ఉంటారో, అంటే రాష్ట్రాలలో ఉండే గవర్నర్ ఎవరైతే ఉంటారో అతనికి అధికారాలు కల్పించినారు.
బ్రిటిష్ గవర్నర్కు అధికారాలు కలిగింది. కేంద్రంలోనైతేనో గవర్నర్ జనరల్ అంటాము, రాష్ట్రంలోనైతేనో మామూలు గవర్నర్ అంటాము. రాష్ట్రాలలో ఉండే గవర్నర్కు వాటిపైన అధికారాలు కల్పిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితా ఏదైతే ఉన్నదో ఈ అధికారాలని భారతీయ మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ భారతీయ మంత్రులకు వీటిపైన అధికారాలు కల్పించడం జరిగింది. భారతీయ మంత్రులు అంటున్నాం. ఎవరి భారతీయ మంత్రులు? ఇది రాష్ట్రాలలో పరిస్థితి, కేంద్రంలో కాదు. రెండో ప్రభుత్వం ఎక్కడ ప్రవేశపెట్టినారో రాష్ట్రాలు. రెండో ప్రభుత్వం అనగా ప్రభుత్వ అధికారాలని రెండు జాబితాలు. ఏ జాబితా? రిజర్వ్ జాబితా, రిజర్వ్ జాబితాలో ఎన్ని అంశాలు చేస్తున్నారు? 20. ట్రాన్స్ఫర్డ్ జాబితాలో 20. రిజర్వ్ జాబితాపై ఎవరికి అధికారాలు కల్పిస్తున్నారు? గవర్నర్, బ్రిటిష్ గవర్నర్. ట్రాన్స్ఫర్డ్ జాబితాపై ఎవరికి అధికారం కల్పిస్తున్నారు? భారతీయ మంత్రులు. ఈ భారతీయ మంత్రులు ఎవరంటే రాష్ట్రాలలో కూడా శాసనసభలు ఉన్నాయి కదా. ఈ శాసనసభలలో నుంచి రాష్ట్రాలలో మంత్రి మండలి ఏర్పాటు చేసినారు. ఈ రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలో కూడా ఉండాలి. 1833 చార్టర్ చట్టం ఎక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది? రాష్ట్రంలో. 1833 చార్టర్ చట్టము కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. 1861 కౌన్సిల్ చట్టము రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఐడియా వచ్చింది? ఎప్పుడన్నా కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 1833 చార్టర్ చట్టం. రాష్ట్రాలలో 1861 కౌన్సిల్ చట్టం. ఆ ఏర్పాటు చేసినప్పుడు 5, 7, 10 మంది ఇట్లా ఏర్పాటు చేసినారు. కాలగతిలో ఒక్కొక్క చట్టం ద్వారా మార్పులు చేస్తూ రావడంతో ఇప్పుడు మీకు కేంద్ర శాసనసభలో కూడా చూడండి, మింటో మార్లే సంస్కరణల ద్వారా 60 మంది పెంచినారు. కానీ మింటో మార్లే సంస్కరణ 1909లో వచ్చినాయి. దానికంటే ముందు వచ్చిన చట్టం 1892 కౌన్సిల్ చట్టం. 1892 కౌన్సిల్ చట్టంలో కేంద్ర శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత? 16. కానీ మింటో మార్లే సంస్కరణలు వచ్చేసరికి 60కి పెంచినారు. ఇప్పుడు 1919 మాండేట్ జెమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టానికి వచ్చేసరికి ఎగువ సభలో 60 మంది, దిగువ సభలో 145 మంది పెంచినారు. అలాగే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రాలలో కూడా పెద్ద రాష్ట్రాలైనటువంటి బాంబే, మద్రాస్, కలకత్తా, యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ఇప్పుడు మనం చెప్పి ఉత్తరప్రదేశ్ ఏదైతే ఇలాంటి రాష్ట్రాలలో శాసనసభలని ఏర్పాటు చేసి అస్సాం కూడా చాలా పెద్ద రాష్ట్రం. అస్సాం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాలలో శాసనసభలను ఏర్పాటు చేసినారు. వాటిలో ప్రారంభంలో 15 మంది 20 మంది అంత సభ్యులు ఉండేవారు. కానీ ఈ 1919 చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభలో 147కి వెళ్ళింది శాసనసభ సభ్యుల సంఖ్య. వీళ్ళందరినీ ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలే ఎన్నుకునేవారు. కానీ మీరు అనుకున్నట్టు ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించలేదు. కేవలం 2.6% మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించినారు. ఎంతమందికి? 2.6%. ఏ టైంలో? కానీ రాష్ట్రాల శాసనసభలు ఏర్పాటు చేసినారు. ఆ శాసనసభలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్యలో ఇప్పుడు ఇందులో 147 అనుకోండి. ఈ 147లో ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు మంత్రి మండలి ఏర్పాటు చేస్తారు. ఎక్కడ? కేంద్రంలో ఉన్న రాష్ట్రాల్లో. ఆ రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన ఈ మంత్రి మండలి అంటే ఎవరంటే భారతీయ మంత్రులే. వాళ్లకు ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో పేర్కొన్నటువంటి 22 అంశాల పైన అధికారాలు కల్పించినారు. మీరు ట్రాన్స్ఫర్డ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే బదిలీ శాఖలు. బదిలీ ఎవరికి చేసినారు? భారతీయ మంత్రులకి రాసినారండి. మీరు కొత్తగా చెప్పేది లేదు. భారతీయ మంత్రులకు బదిలీ చేసినారు. అధికారాలు ట్రాన్స్ఫర్డ్ జాబితాలో పొందుపరిచినటువంటి అధికారాలు ఎవరికి బదిలీ చేసినారు? భారతీయ మంత్రులు. రిజర్వ్ జాబితాలో పేర్కొన్న విషయాలు ఎవరు రిజర్వ్ చేసుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు. రిజర్వ్ జాబితాలో ఉన్న అంశాలు రిజర్వ్ చేసుకున్నారంటే బ్రిటిష్ వారికి అధికారాలు రిజర్వ్ చేయబడి ఉన్నాయి.
బదిలీ శాఖలు ఎవరికి బదిలీ చేయబడ్డది? భారతీయ మంత్రులు. ఎవరి భారతీయ మంత్రులు అంటే శాసనసభ నుంచి వచ్చినటువంటి వారు. శాసనసభలు ఎవరు ఎన్నుకునేవారు? ప్రజలు ఎన్నుకునేవారు. ప్రజలందరికీ ఓటు హక్కు ఉందంటే లేదు. ఎంతమందికి ఉంది? 2.6% ఉంది. అయినా కూడా శాసనసభ ఉన్నది. 147 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఆ శాసనసభ సభ్యులని ప్రజలు ఎన్నుకునేవాళ్ళు, శాసనసభ మంత్రి మండలి ఎన్నుకునేవారు. ఈ మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహించాలి? మళ్ళీ శాసన శాఖకు సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు ఈ చట్టం యొక్క ప్రవేశికల గురించి రాసేటప్పుడు ఏమని రాస్తున్నారు? భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్తున్నారు. ఏ చట్టం యొక్క? ఇప్పుడు ఎవరు మాత్రమే బాధ్యత వహిస్తున్నారు? భారతీయ మంత్రులు. ఎవరికి బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహించరు? బ్రిటిష్ గవర్నమెంట్. ఎవరికి బాధ్యత వహించరు? ఎవరికి బాధ్యత వహించరు? ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్. ఎవరు మాత్రమే బాధ్యత వహించాలి? భారతీయ మంత్రులు. ఎవరికి బాధ్యత వహించాలి? అయితే ఈ రిజర్వ్ జాబితాకు ట్రాన్స్ఫర్ జాబితాకు ఉన్న తేడా ఏంటంటే, రిజర్వ్ జాబితాలో చాలా ప్రాముఖ్యం ఉన్న శాఖలు, అధికారాలు ఉన్న శాఖలు, ఆదాయం ఉన్న శాఖలు, ప్రాధాన్యత ఉంటుంది, ఆదాయం ఉంటుంది, అధికారాలు ఉంటాయి, బాధ్యతలు మాత్రం ఉండవు. ఏ శాఖలకు? రిజర్వ్ శాఖ. దీనికి రివర్సు భారతీయ మంత్రులకే. వీళ్లకు ప్రాధాన్యం లేని శాఖలు, ఆదాయం లేని శాఖలు, అధికారాలు లేని శాఖలు, కానీ బాధ్యతలు ఉంటాయి. ఏ శాఖలు నిర్వహించే వారికి? ఎవరు వాళ్ళు? ఎవరికి బాధ్యత వహించాలి? శాసనసభకు బాధ్యత వహించాలి. ఇది ఒక వింతైన ప్రయోగం. ఎందుకు వింతైన ప్రయోగం అంటే, మద్రాసు పరగణాల్లో మంత్రిగా పనిచేసినటువంటి ఎస్పీవై రెడ్డి అని, ఇప్పుడున్న ఎస్పీవై రెడ్డి, అప్పుడు ఇంకొక ఆయన ఏం చెప్పినాడంటే, నేను నీళ్లు లేని నీటిపారుదల శాఖ మంత్రి. నేను ఇక్కడ అంతా నవ్వుకున్నా. నీళ్లు లేని నీటిపారుదల శాఖ మంత్రి ఉంటాడా అంటే ఉన్నారు. బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసినాడంట. ఎలా అంటే, పంట కాలువలకు నీటిని విడుదల చేయటం కానీ, నీటిని విడుదల చేసినందుకు గాను రైతుల నుంచి శిస్తు వసూలు చేసుకునేటటువంటి అంశం ఏదైతే ఉందో, నీటిని విడుదల చేసే అధికారము, నీటిని రైతులు వినియోగించుకున్నందుకు గాను వాళ్ళ నుంచి శిస్తు వసూలు చేసుకునేటటువంటి అధికారం ఏదైతే ఉందో, అది రిజర్వ్ జాబితాలో ఉన్నది. ఓకే. ఇకపోతే ఈ పంట కాలంలో పాములో కూడిపోతే ఆ పూడిక తీసేటటువంటి బాధ్యత, భూముల మరమ్మతులు చేసేటటువంటి శాఖ ఏమో ట్రాన్స్ఫర్ జాబితాలో. ఏమన్నారండి? నీటిపారుదల శాఖ మంత్రి, నేను భూముల మంత్రికి లేకపోతే పూడిక తీసే మంత్రిని అని చెప్పాలి అంతే. కాబట్టి నేను నీళ్లు లేని నీటిపారుదల శాఖ మంత్రి. మధ్య పరగణాలలో మంత్రిగా పనిచేసిన వైసీ చింతామణి అనేటటువంటి ఆయన ఏమన్నాడంటే, నేను అడవులు లేని అటవీ శాఖ మంత్రి. అడవులు లేకుండా అటవీ శాఖ మంత్రిగా ఉంటారంటే ఉన్నారు. ఎలా ఉన్నారు అని అంటే, అడవుల పైన ఎలాంటి విధాన ప్రకటన నిర్ణయం తీసుకునేటటువంటి అంశమైన రిజర్వ్ జాబితాలో ఉంటుంది. ఈ అడవులను నరకగా వచ్చేటంటే వాటిని అమ్మకం, కలప అమ్మకం ద్వారా వచ్చేటటువంటి వాటిని కొట్టివేయటం, ఆ కలపను అమ్మగా వచ్చేటటువంటి ఆదాయాన్ని తీసుకునేటటువంటి అంశమేమో రిజర్వ్ జాబితాలో ఉంది. అడవుల పెంపకమేమో ట్రాన్స్ఫర్ జాబితాలో ఉంది. అందుకనే ఏమన్నాడు, అయ్యా దయచేసి నాకు ఎప్పుడు అటవీ శాఖ మంత్రి అంటే నన్ను మొక్కల మంత్రి అన్నాడు. ఎందుకు మొక్కల మంత్రి అంటే, అడవులను పెంచడం వరకే నా బాధ్యత, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని కొట్టేసి అమ్ముకునేటటువంటి బాధ్యత రిజర్వ్ జాబితా. ఇలాంటి ఒక భిన్నమైన ప్రయోగం చేసినాడు బ్రిటిష్ వాడు. అందుకోసమే టూప్లాండ్ అనేటటువంటి చరిత్రకారుడట, బ్రిటిష్ చరిత్రకారు, మనవాడేం కాదు,
ఆయన ఒకరోజు కలకత్తా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఈ వాటర్ పట్టుకునే దగ్గర లేడీస్ అంతా కాస్త ఏదో సందర్భంగా సమస్య వచ్చినప్పుడు ఈ అమరక్కను పంచాయతీ పెట్టుకుంటుంది. ఏమని అంటే ఏదో సీరియస్ గా దర్శనం జరిగినప్పుడు నువ్వు పెద్ద డయార్కీవ్ అంటే లేదు లేదు నువ్వే పెద్ద డయార్కీవ్ అన్న. నువ్వే డయార్కీవ్ అంటే లేదు లేదు నువ్వే పెద్ద డయార్కీవ్ అన్న. దొందపాలనని ఇంగ్లీష్లో డయార్కీ అంటారు. దొందపాలనని ఇంగ్లీష్లో డయార్కీ అంటారు. అంటే భారతదేశంలో బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పరిపాలన భారతదేశంలో ఆఖరికి ఒక తిట్టుగా మారింది అన్నాడు. మనం కూడా ఎవరైనా వచ్చినప్పుడు రెండు మాటలు మాట్లాడుతుంది, లేదు లేదు నువ్వే రెండు మాటలు మాట్లాడుతున్నావు అంటాం కదా. అదే ఇక్కడ చెప్పి నువ్వు డయార్కీవ్ అంటే లేదు లేదు నువ్వే పెద్ద డయార్కీవ్ అంటే రెండు రకాలుగా మాట్లాడతావని చెప్పడానికి ఉపయోగించుకోవాలి. అంటే బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి సంస్కరణ మన దేశంలో చివరికి ఒక తిట్టుగా మారిందని మనం చెప్పలేదు, బ్రిటిష్ చరిత్రకారుడే చెప్పినాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెడతానని చెప్పి చట్టంలో రాసుకున్నప్పటికీ ఆ బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ప్రవేశపెట్టడం అనేది అది ఒక పాక్షికంగా పాపుగా మారిందని చెప్పి చెప్పవచ్చును. ఎందుకంటే అతి తక్కువ అధికారాలు కల్పించినారు, వాటిలలో కూడా అధికారాలు లేని బాధ్యతలు మాత్రమే ఉన్నటువంటి అంశాలని భారతీయులకు కల్పించినారు. కాబట్టి ఇది బాధ్యతాయుతమైన పరిపాలన అనేటటువంటి అంశం ఆచరణలో లేదైతేనే చెప్పి చెప్పవచ్చు. ఇక తర్వాత సిక్కులకు ప్రత్యేకమైన ఏర్పడతారు. సిక్కులకు ఎందుకు ప్రత్యేకమైన ఏర్పడతాలు కల్పించినారు అంటే బ్రిటిష్ వాడి యొక్క ఆలోచన మారట్లేదు, వాడి మైండ్ సెటప్ ఒకటే ఉంది. ఏంటి? భారతదేశంలో భారత స్వాతంత్రోద్యమం అంటే బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా వచ్చేదే భారత స్వాతంత్రోద్యమం. భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే బ్రిటిష్ వాడు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి స్వాతంత్రోద్యమం ఎవరికి వ్యతిరేకంగా వస్తుంది? బ్రిటిష్ వాడు. ఆ ఉద్యమంలో ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వేరు చేయాలి. ఇది వాని యొక్క లక్ష్యం. విభజించి పాలించాలి. విభజించి పాలించాలంటే సిక్కులను వేరు చేయాలి. ఎందుకంటే సిక్కులు చాలా చాలా పెరేసియస్ గా ఉంటారు. మీరు సిక్కులకు మొదటి నుంచి కూడా దేశభక్తి ఎక్కువగానే ఉంటుంది. నేను ఇప్పుడు భారత సైన్యంలో కూడా ఒక 20 లక్షల మంది భారత సైన్యం 22 లక్షల మంది భారత సైన్యం ఉంది అని అంటే దీంట్లో 30% సిక్కులే ఉంటారు. సిక్కు రేంజ్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. మీకు పంజాబ్లో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 2-3 పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఏ కుటుంబం నుంచి అయినా సైన్యంలో పనిచేసి రాకపోతే వాడు వచ్చి వేస్ట్ గాడిగా చూస్తారట ఆ రాష్ట్రం. ఆ కుటుంబం వచ్చి వేస్ట్ కుటుంబం, దేశభక్తిలో పనిచేయకపోతే ఆ కుటుంబం ఎందుకు అని చెప్పి చాలా చిన్న చూపు చూస్తారట. వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. ఎవరో చెప్తుంటారు ఎప్పుడు. భగత్ సింగ్ తన తండ్రితో కలిసి ఒక సందర్భంలో పొలం దగ్గరికి వెళ్తారు. పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ గోధుమ మొక్కలు వరి మొక్కలు నాటుకుంటారు. అవి నాట్లు వేస్తుంటారు. కానీ నాటుతారు. ఎందుకు ఇవి నాటుతున్నారు? ఇది వరిని గోధుమ మొక్కలను నాటితే ఇవి పిలకలు పెట్టి చాలా పెరిగి పెద్దవై మనకి ఎక్కువ పంటను అందిస్తుంది. కొన్ని నాటితేనే వీటికి పిలకలు వచ్చినట్టే. అట్లయితే మనం తుపాకులు నాటుతానేది ఎక్కువ తుపాకులు అంటే అప్పుడు మనం బ్రిటిష్ వానికి కాల్చి తప్పొస్తుంది. అంటే భగత్ సింగ్ యొక్క చిన్నతనం వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచన ఎలాంటిది అనేది ఎప్పుడని ఉదాహరణగా చెప్తుంటారు. తండ్రితో తుపాకులు నాటినట్టయితే ఎక్కువ తుపాకులు వస్తాయి, అప్పుడు మన బ్రిటిష్ వాడిని కాల్చి చంపొచ్చు కదా, వాళ్ళ ఇక్కడికి పంపించవచ్చు కదా అని చెప్పి. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఆలోచన. అయితే బ్రిటిష్ వాడి ఆలోచన ఏంది? భారతదేశంలో ముస్లింలని హిందువుల నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా సిక్కులను కూడా వేరు చేసినట్లయితే భారత స్వాతంత్రోద్యమానికి ఒక మంచి దెబ్బ తగులుతుంది. మళ్ళీ స్వాతంత్రోద్యమం కొంతకాలం వెనకడుగు వేసుకుని సిక్కులు మొత్తం మనల్ని సమర్థిస్తారన్న ఆలోచనతోని సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు ఇక రాష్ట్రాలలో శాసనసభలు విస్తరించిందనే మాట ఇంతకుముందు చెప్పినాం. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమన్వయపరచడం కోసం ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేటటువంటి ఒక మండలిని ఏర్పాటు చేసి దానికి వైస్రాయ్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది.
లండన్లో భారత హై కమిషనర్, లండన్లో చదువుకునేటటువంటి భారత విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం అక్కడ ఒక భారత హై కమిషనర్ అనేటటువంటి పదవిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం యొక్క ఖర్చులను ఖాతాలను తనిఖీ చేసేటటువంటి ఆడిటర్ జనరల్ అనేటటువంటి పదవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లాస్ట్ ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం యొక్క అమలు తీరుని పర్యవేక్షించడం కోసం భారతదేశాన్ని ఒక కమిషన్ సందర్శిస్తుందని చెప్పి పేర్కొనడం జరిగింది. ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగానే సైమన్ కమిషన్ భారతదేశం రావటం జరిగింది. ఓకే, వాస్తవానికి ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు పరిచినారు అంటే 1921లో అమలు పరిచినారు ఈ చట్టాన్ని. అయితే 1921 చట్టానికి కాస్త ప్రత్యేకత ఉంటుంది, అమలు పరచడానికి ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు పిఎస్సిని ఏర్పాటు చేస్తున్నారు 1921లో. పిఎస్ అనగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో భారత పార్లమెంటులో నుండి ఏర్పడిన అతి పురాతనమైన పార్లమెంటరీ కమిటీ ఏంటంటే పిఎస్సినే. ఎప్పుడు ఏర్పడింది? 1921 ఏర్పడింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది ఒకటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. రెండో విషయం ఏంటంటే కేంద్ర బడ్జెట్ని రాష్ట్రాల బడ్జెట్ల నుంచి వేరు చేయడం. అంటే కేంద్ర బడ్జెట్ వేరుగా ఉండాలి, రాష్ట్రాల బడ్జెట్లు వేరుగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ని వేరు చేయడం. అందరికీ భారత పార్లమెంటులో ఒక శాఖ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ ప్రవేశపెట్టేది ఒకే ఒక శాఖ, అది ఏంటంటే రైల్వే శాఖ. మిగతా బడ్జెట్లన్నీ కలిపి ప్రవేశపెడతారు, ఒక రైల్వే బడ్జెట్ మాత్రమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది. వీటికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే 1921లో లీ కమిషన్ అనేటటువంటి కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిషన్ 1926 వరకు పనిచేసి ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అనుసరించి మన దేశంలో కేంద్రంలో రాష్ట్రాలలో ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటైనవి. ఈనాడు మనం రాస్తున్న ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైనటువంటి నిర్వహణ చేసేటటువంటి పరీక్షలు నిర్వహించేటటువంటి పరీక్షలని కండక్ట్ చేసేటటువంటి కమిషన్లు ఏవైతున్నాయో దేశంలో ఉండేటటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక కోసం ఒక ప్రత్యేకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక కోసం ఒక ప్రత్యేకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావాలి అని చెప్పి ప్రతిపాదన చేసి సిఫార్సు చేసిన కమిషన్ ఏంటంటే లీ కమిషన్. భారతదేశంలో లీ కమిషన్ సూచనను అనుసరించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లను వేరువేరుగా కేంద్రంలో రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం. ఇది 1919 చట్టం యొక్క ప్రాధాన్యత. మీరు ఈ చట్టంలో పేర్కొన్నటువంటి విషయాలని కొన్నింటిని మీరు పరిశీలిస్తే మీరు భారతదేశంలో అంటే భారత రాజ్యాంగ రూపకల్పనలో కానీ భారత పరిపాలన యంత్రాంగంలో కానీ వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయిన మార్పులు ఏంటో మీకు తెలుస్తుంది. ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు మనకు కేంద్రంలో రాష్ట్రాల్లో ఉన్నాయి రాజ్యాంగ ప్రకారం. కేంద్ర బడ్జెట్ వేరు, రాష్ట్ర బడ్జెట్ వేరు, రాజ్యాంగంలో రైల్వే బడ్జెట్ వేరు, పిఎస్సి ఉన్నది. అలాగే విధవా విధానాన్ని ఏర్పాటు, కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారాలను పంపిణీ చేయడం, ఇవన్నీ కూడా అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టినటువంటి చట్టం ద్వారా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు మార్పులు ఏవైతున్నాయో అవి మన రాజ్యాంగ రూపకల్పనలో తోడ్పడినటువంటి అంశాలుగానే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చేసి స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని పరిశీలించాలి. 1920లో బాలగంగాధర్ తిలక్ మరణించినాడు. ఆనాటి వరకు కూడా భారత స్వాతంత్రోద్యమానికి నేతృత్వం వహించినటువంటి ప్రముఖ నాయకుడు బాలగంగాధర్ తిలక్ మరణించిన తర్వాత భారత స్వాతంత్రోద్యమానికి ఎవరు నాయకత్వం వహించాలి అని చెప్పి
ఆలోచిస్తున్నటువంటి సమయంలో అప్పటికే దక్షిణాఫ్రికాలో తన సన్నిహిత మిత్రుడైన పీర్ మహమ్మద్ యొక్క కేసుని విచారించడం కోసం వెళ్ళి 7 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత భారతదేశం తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్యోద్యమంలో అడుగుపెట్టి మొదటిసారిగా బీహార్లో చంపారణ్ జిల్లాలో నీలిమందు రైతుల ఉద్యమంలోను, అదేవిధంగా గుజరాత్లో కేరా జిల్లాలో నూలు మిల్లు కార్మికులకు ఉద్యమంలోనూ పాల్గొన్నారు. పాల్గొనడంతో పాటు గాంధీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఆధునిక సమస్యలకు ప్రాచీన పరిష్కార మార్గాలను చూపే ప్రయత్నం చేసినాడు. ఆధునిక సమస్యలకు ప్రాచీన పరిష్కార మార్గాలను చూపే ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే అహింస అని చెప్పగానే మనమంతా గాంధీ పేరు చెప్తాము, కానీ వాస్తవానికి అహింసా సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా ఈ దేశానికి అందించిన ఘనత గౌతమ బుద్ధునికి దక్కుతుంది. గౌతమ బుద్ధుడే అహింసా మార్గాన్ని గురించి బాగా అంటే ప్రచారం చేసి ఒక సిద్ధాంతంగా అందించినటువంటి ఘనత బుద్ధునికి దక్కుతుంది. అయితే ఆనాటి అహింసా మార్గం అనేటటువంటి దానిని ఇప్పుడున్నటువంటి సమస్యలకు అంటే భారతదేశాన్ని పరిపాలన చేసేటటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే ఉద్యమాన్ని అహింసా మార్గంలో తీసుకువెళ్ళాలని చెప్పి సమస్యలు కొత్తవి, పరిష్కార మార్గాలు పాతవి, వాటితోనే తన ఆయుధాలుగా చేసుకొని ఉద్యమాన్ని నడిపినాడు. అలాంటి గాంధీ 1920లో ఈ బాలగంగాధర్ తిలక్ చనిపోగానే భారత స్వాతంత్ర్యోద్యమానికి నేతృత్వం వహించడం జరిగింది. ఆయన వచ్చే రావడంతోనే 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే గాంధీ యొక్క ఉద్దేశంలో భారతదేశంలో నేటి వరకు బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పైన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు, భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు అంటే మనమంతా సహకరించడం మూలంగానే సాధ్యమైంది. అంటే భారతీయులు బ్రిటిష్ వారికి ఏదో ఒక రూపంలో సహకరిస్తున్నాము కాబట్టే వాడు ఇంతకాలం భారతదేశాన్ని పరిపాలించగలిగినారు. అందువలన బ్రిటిష్ వాడు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలంటే మనం అందించేటటువంటి సహాయాన్ని నిరాకరించాలి అంటాడు ఇక్కడ వార్త. ఆయన సందర్భంగా ఒక మాట అన్నాడు, నేరమే అధికారమై నేరం చేస్తుంటే, నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రతి వాడు నేరస్తుడే అన్నాడు. నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రతి వాడు కూడా నేరస్తుడే. అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశం వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశాన్ని దోపిడీ చేస్తుంటే మనమంతా చూస్తూ ఊరుకుంటున్నామంటే మనం కూడా వారికి సహకరించినట్లు అవుతుంది. కాబట్టి అలాంటి సహాయాన్ని నిరాకరించాలి అని చెబుతూ శాంతియుత పద్ధతిలో ఉద్యమం కొనసాగించాలని చెప్పి మొదటిసారిగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమము శాంతియుతంగా జరగాలని కోరుకుంటే 1922లో ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి గోరఖ్పూర్ జిల్లాలో గల చౌరా అనేటటువంటి ప్రాంతంలో ఒక హింసాత్మకమైనటువంటి సంఘటన జరిగింది. హింసాత్మకమైన సంఘటన ఏంటంటే రైతులంతా ప్రదర్శన చేస్తుంటారు, దానిపైన పోలీసులు కాల్పులు చేస్తూ రైతు చనిపోతాడు. ఆ రైతు యొక్క శవాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు మళ్ళీ కాల్పులు జరపడానికి ఉద్యోగులు కావడంతో ప్రజలంతా నిలిచిపోయి ఆ పోలీసులందరినీ కూడా పోలీస్ స్టేషన్ లోపల వేసేసి దాని చుట్టూ చెత్త చెదారం కట్టెలు అవన్నీ వేసేసి దానికి నిప్పు పెడితే అందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్తో సహా 17 మంది పోలీసులు చనిపోయినారు. ఇది ఒక హింసాత్మకమైన సంఘటన. కాబట్టి ఈ హింసాత్మకమైన సంఘటన నిరసిస్తూ గాంధీ తన ఉద్యమాన్ని విరమించడం జరిగింది. ఏ సంఘటన ఆధారం చేసుకొని చౌరా గాంధీ ఏ పద్ధతిలో ఉద్యమం కొనసాగించాలనుకున్నారు? శాంతియుతంగా. కానీ ఇక్కడ జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటన
గాంధీ ఇష్టపడలేదు. దాన్ని నిరసిస్తూ ఆయన ఈ ఉద్యమాన్ని, అంటే ప్రజలు ఇంకా నేను చెప్పినటువంటి అహింసా మార్గాన్ని, నేను చెప్పిన అహింసా సిద్ధాంతాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయినారు, హింసకు పాల్పడుతున్నారు, కాబట్టి దీనికి నిరసనగా నేను ఈ ఉద్యమాన్ని విరమిస్తున్నానని చెప్పి ప్రకటిస్తున్నాను. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్లో చాలా మంది చాలా తీవ్రంగా వ్యతిరేకించినారు. వ్యతిరేకించడమే కాకుండా 1923లో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి కొంతమంది బయటకు వచ్చి, ముఖ్యంగా పండిత్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. ఎవరు దీన్ని స్థాపించినటువంటి వాళ్ళు? మోతీలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్ స్వరాజ్ పార్టీని స్థాపించి భారతదేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ ఉండే శాసనసభలు ఏవైతున్నాయో మనమంతా ఆ శాసనసభలకు పోటీ చేయాలి, ఆ శాసనసభలకు ఎన్నిక కావాలి. బ్రిటిష్ ప్రభుత్వము మన దేశ పరిపాలన విషయంలో చేస్తున్నటువంటి తప్పులు ఏవైతున్నాయో, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క లోపాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా నిరసించాలి. వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం శాసనసభల్లో చట్టసభల్లో కూడా నినదించాలి అని చెప్పి సభలకు ఎన్నిక కావాలి. సభల్లోకి వెళ్ళి ప్రభుత్వం యొక్క దమన నీతిని, ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యలను తూర్పారబట్టి విమర్శించాలని చెప్పి పిలుపునిస్తూ స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత 1927లో మనం ముందుగా చెప్పినట్టుగానే లండన్లో సైమన్ కమిషన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన కమిషన్ని సర్ జాన్ సైమన్ అనేటటువంటి వారి నేతృత్వంలో 7 సభ్యుల కమిషన్ని ఏర్పాటు చేసి 1928లో భారతదేశాన్ని ఈ సైమన్ కమిషన్ సందర్శించడం జరిగింది. దేనికోసం వచ్చింది ఇది? సైమన్ కమిషన్ భారతదేశాన్ని ఎందుకు సందర్శించింది? 1919 చట్టం యొక్క అమలు తీరును పర్యవేక్షించింది. అంటే భారతదేశంలో బ్రిటిష్ వాడి యొక్క పరిపాలనను పర్యవేక్షించడం కోసం వచ్చింది. జనరల్గా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన పర్యవేక్షించడం కోసం బ్రిటన్ నుంచి వచ్చినటువంటి కమిషన్లో ఒక్క భారతీయులకు కూడా ప్రాతినిధ్యం కల్పించలేదు, ఒక్కరికి కూడా. ఇప్పుడు వంట రుచి ఎవరు చెప్పాలి? వంట చేసిన వాడా, వంట తిన్నవాడా? వంట చేసిన వాడు చెప్తే శబాష్, తనకు తానుగా ఉంటుంది, చాలా బాగున్నాయి. వంట రుచి ఎవరు చెప్పాలి? తిన్నవాడు చెప్పాలి. భారతదేశంలో బ్రిటిష్ వాడి పరిపాలన ఎలా ఉందనేది భారతీయులు చెప్పాలి, బాగుంది బాగులేదు. బ్రిటిష్ వాడే చట్టం చేస్తాడు, బ్రిటిష్ వాడే అమలు పరుస్తాడు, బ్రిటిష్ వాడే బాగుందో లేదని వాడే చెప్తాడు. ఇది భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అనేటటువంటి ఉద్యమాన్ని చాలా తీవ్ర రూపంలో, అంటే తీవ్రతర చేయడం జరిగింది. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం అంటారు. అయినా కూడా ఈ సైమన్ కమిషన్ 1930లో, అంటే 28 నుంచి 30 వరకు భారతదేశాన్ని సందర్శించి 1930లో ఈ సైమన్ కమిషన్ తన నివేదికని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. లండన్లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించినారు. బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించడానికంటే ముందు భారతదేశంలో ఇంకా కూడా ఒక 3 ఇంపార్టెంట్ అయినటువంటి సంఘటనలు. ఒకటి, 1929లో లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎవరి నాయకత్వం కింద జరిగింది? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఈ లాహోర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించినది. సంపూర్ణ స్వరాజ్యం అంటున్నాం, కొంచెం ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు కూడా భారతీయులకున్న నమ్మకం ఏంటంటే ఏ స్వాతంత్రాన్ని పొందాలి? పాక్షిక స్వాతంత్రం. పాక్షిక స్వాతంత్రం అంటే పరిమిత అధికారాలతో కూడుకున్న స్వాతంత్రం మాత్రమే పొందాలని కోరుకున్నాం. అదే మనం ఏమంటాం? డొమినియన్ స్టేటస్, అధినివేశ ప్రతిపత్తి. అధినివేశ ప్రతిపత్తి అని చెప్పినా డొమినియన్ స్టేటస్ అన్నా కూడా ఒకటే. అధినివేశ ప్రతిపత్తితో కూడుకున్నటువంటి స్వాతంత్రాన్ని పొందాలి, పాక్షిక స్వాతంత్రాన్ని పొందాలి
అని ఇప్పటి వరకు ఆఫీస్కు వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ ఒకసారిగా తన పన్నాన్ని మార్చుకొని ఇక మాకు పాక్షిక స్వాతంత్ర్యం కాదు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని చెప్పి తీర్మానం చేసింది. తీర్మానం చేయడమే కాకుండా 1930 జనవరి 26వ తేదీని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా పాటించాలని చెప్పి మొదటి స్వాతంత్ర దినోత్సవంగా 1930 జనవరి 26వ తేదీ నుంచి పాటించడం మొదలుపెట్టినారు భారత జాతీయ కాంగ్రెస్. దీని ప్రాముఖ్యత ఏంటంటే తర్వాత చెప్తాను. సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఎప్పుడైతే చేసినారు 1929. ఎక్కడ జరిగిన సందర్భం? దీని అధ్యక్షుడు ఇప్పుడు భారతదేశాన్ని స్వాతంత్ర స్వాతంత్రాన్ని కోరుతుందా సంపూర్ణ స్వరాజ్యం? సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరుతుంది. సంపూర్ణ స్వాతంత్రానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని స్వాతంత్ర దినోత్సవంగా జరపాలని చెప్పి 1930 జనవరి 26వ తేదీన స్వాతంత్ర దినోత్సవంగా జరపడం జరిగింది. ఓకే. అలాగే 1930లో మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చినాడు. శాసనోల్లంఘన ఉద్యమం, శాసనాన్ని ఉల్లంఘించడం. టోరో అనేటటువంటి ఆయన సివిల్ డిజోబీడియన్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించినారు టోరో. ఈ టోరో రచించినటువంటి సివిల్ డిజోబీడియన్స్ అనే గ్రంథాన్ని అధ్యయనం చేసి దాని చేత ప్రభావితమైనటువంటి గాంధీ భారతదేశంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనాలన్నింటినీ కూడా ఉల్లంఘించాలి అనేటటువంటి ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. గాంధీ యొక్క సక్సెస్ కానీ గాంధీకి పేరు రావడానికి వెనకాలన్న సీక్రెట్స్ కూడా మనం ఆలోచన చేస్తే వాస్తవానికి భారతదేశంలో గాంధీ నడిపిన ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాలే, అన్ని పేరేది. ఈ చరిత్ర తీసి చూడండి. ఈ సంవత్సరం గాంధీ ప్రధానంగా గాంధీ పిలుపునిచ్చిన 4 ఉద్యమాలు. 1 సహాయ నిరాకరణ ఉద్యమం, 2 సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం, 3 శాసనోల్లంఘన ఉద్యమం, 4 క్విట్ ఇండియా ఉద్యమం. ఈ 4 ఉద్యమాలు కూడా ఏ ఫలితాన్ని సాధించకుండానే పేరైనవి. ఏ ఫలితం అంటే ఆపేస్తారు గాంధీ. గాంధీ ఉద్యమాన్ని ఒక రూపం తీసుకొచ్చేంత వరకు మొత్తంగా అందరినీ కదలిక తీసుకొస్తారు. ఉద్యమం ఒక దశకు రాగానే దాన్ని వెంటనే ఉద్యమాన్ని ఆపేస్తారు. నేను చరిత్రతో నేను చెప్పేది ఇక ఎన్ని తర్వాత మీకు తెలుసు కదా, తెలిసినాక నీకు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఇక గాంధీ మరి సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఆయన కూడా జాతీయ చిత్రాలు మహాత్మా గాంధీ భారత స్వాతంత్రోద్యమం అంటే గాంధీ స్వాతంత్రోద్యమంలోకి రావడానికంటే ముందు, గాంధీ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించడానికంటే ముందు స్వాతంత్రోద్యమము భారత జాతీయ కాంగ్రెస్ అనేది కేవలం చదువుకున్న కొద్ది మంది మధ్యతరగతి వారికి, ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితమైనది. గాంధీ రావడానికంటే గాంధీ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజానీకం కూడా స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకున్నారు. ఎందుకు అని అంటే గాంధీ సీక్రెట్ ఏంటంటే గాంధీ సామాన్య ప్రజలకు వర్తించేటటువంటి అంశాలను గుర్తించినారు. మీరు ఉదాహరణకు చూడండి. వాస్తవానికి 1930లో వచ్చిన ఉద్యమం ఏంటిది? శాసనోల్లంఘన ఉద్యమం. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనాలను ఉల్లంఘించాలి. ఉల్లంఘించేటప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఉప్పుపై పన్ను వేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం శాసనం చేసింది. ఉప్పుపై పన్ను వేస్తూ శాసనం చేసింది. ఆ అంశాన్ని తీసుకున్నాడు ఆయన. ఉప్పు వాడని వాడు ఎవడు ఉంటాడు కదా, అర్థమైనా మీకు? అంటే సామాన్యమైన ప్రజలకు చేరువ కావడానికి, గాంధీ చేరువ కావడానికి కారణం ఏంటంటే మీరు ప్రతివాడు ఆయన ఇప్పుడు పిలిపించినప్పుడు కూడా ఏమంటాడు? భారతదేశానికి 15,000 కిలోమీటర్లు, చక్కని 15,000 కిలోమీటర్ల సముద్ర తీర రేఖ ఉంది. ఎక్కడంటే ఉప్పు ఎక్కడంటే అక్కడ పండించవచ్చు. మామూలుగా ఫ్రీగా వచ్చేటటువంటి ఉప్పు పైన కూడా బ్రిటిష్ వాడు ఉప్పును కూడా వదిలిపెట్టలేదు, పన్నులు వేసినాడంటే ఎవరికైనా వస్తుంది? అంటే అలా చిన్న అంశాలని, అంటే సామాన్య ప్రజానీకం ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాం. అదే గాంధీకి ఉన్నటువంటి గొప్పతనం. తీసుకోవడం మూలంగా ఏమైంది అంటే
గతంలో స్వాతంత్రోద్యమము మధ్యతరగతి వారికి, పట్టణాలకు, ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితమైన ఉద్యమం. ప్రజల్లోకి వెళ్ళింది సామాన్యమైన ప్రజానికం కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అది గాంధీజీ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి. మామూలుగా ఉద్యమాలు ఏవైనా ఒక దశ తీసుకపోవటం ఆపేసినాడు. నేను ఫస్ట్ చెప్పింది కరెక్ట్, దాంట్లో సందేహం ఏంటి. అయితే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, ఉప్పుపై పన్ను వేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించాలని చెప్పి పేర్కొంటూ దండనే గ్రామం నుంచి స్టార్ట్ చేసినాడు. కాబట్టి దీనికి 3 పేర్లు ఉన్నాయి. శాసనోల్లంఘన ఉద్యమం అన్నా ఇదే, దండి సత్యాగ్రహం అన్నా ఇదే, ఉప్పు సత్యాగ్రహం అన్నా కూడా ఇదే. ఇది 1930లో మహాత్మా గాంధీ పిలుపునిచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించాలి. సైమన్ కమిషన్ లో భారతదేశ ప్రాతినిధ్యం కల్పించారా లేదా? కల్పించలేదు. సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది భారతదేశం? 1919 చట్టాన్ని అమలు పరిచేటప్పుడు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందో పరిశీలన చేయడంతో పాటు భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టవలసిన చట్టాలు, దాంట్లో పొందుపరచవలసిన అంశాలపైన కూడా ఈ సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మీరు గతంలో ప్రవేశపెట్టినటువంటి చట్టం ఇది, దీని ద్వారా ఈ అంశాలు ప్రవేశపెట్టినారు. ఇగో దీనివల్ల ఈ లోపాలు. ఉదాహరణ చెప్తే ఈ ద్వంద్వ ప్రభుత్వం ఉంది, మనం చెప్పిన ద్వంద్వ ప్రభుత్వం రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని మడ్డీమెన్ కమిటీ అనేటటువంటి దాని మధ్యలో వేస్తూ వాడు ఏమన్నాడంటే ఓకే మంచి ప్రభుత్వం ఇస్తున్నాడు, కానీ సైమన్ కమిషన్ ద్వంద్వ ప్రభుత్వం వేస్తూ దీన్ని వెంటనే రద్దు చేయండి అని చెప్పి సూచించడం జరిగింది. అంటే నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే సైమన్ కమిషన్ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాన్ని పరిశీలించడమే కాకుండా ఇందులో ఉండేటటువంటి లోపాలని ఎత్తి చూపడమే కాకుండా ఈ దేశంలో ప్రవేశపెట్టవలసిన మార్పుల గురించి కూడా సూచన చేస్తూ నివేదికను సమర్పించింది. ఎవరికి ఎక్కడ? వాస్తవానికి కమిషన్ ఎవరికి ప్రాతినిధ్యం లేదు, కానీ రేపు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చట్టం ఎవరి కోసమో? భారతీయుల కోసం. అందువలన ఈ సైమన్ కమిషన్ చేసినటువంటి సూచనల పైన ప్రజలందరి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే 1930లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమిషన్ పైన చర్చించడం కోసం? ఎవరి అభిప్రాయాలు తీసుకోవడం కోసం? భారతీయుల. ఏ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు? రౌండ్ టేబుల్. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, 31 రెండవది, 32లో మూడవ రౌండ్ టేబుల్. 3 రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాంధీ ఒక రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే హాజరైనారు. మొదటి సమావేశానికి హాజరు కాలేదు, మూడవ సమావేశానికి కూడా హాజరు కాలేదు. ఒక రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనప్పుడే గాంధీకి ఇరువులకు మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. ఇది ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో అప్పుడు అనుసరిస్తున్నటువంటి శాసనోల్లంఘన ఉద్యమం గురించి కానీ, భారతీయులపై పెట్టిన కేసుల గురించి కానీ, అరెస్టుల గురించి కానీ, అనుసరించాల్సిన పద్ధతుల గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడినవి తప్ప స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశాలు ఏం జరుగుతుంది. కానీ 3 సమావేశాలకు హాజరైనటువంటి ప్రముఖులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 3 సమావేశాలకు వరుసగా హాజరు కావడమే కాకుండా 1932లో నాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి రామ్సే మెక్డొనాల్డ్ చేత కమ్యూనల్ అవార్డు ప్రకటించేటట్లుగా చేయడం జరిగింది. సో మరి కమ్యూనల్ అవార్డు అంటే ఏమిటి, దాని ద్వారా వచ్చిన మార్పులు ఏంటివి, దానిపైన వచ్చినటువంటి చర్చలు ఏంటంటే